బోధన్లో లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్ ఘన ప్రారంభం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జి బాబురావుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని లయన్స్ క్లబ్ సంకల్పం పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఉపయోగకరమని అన్నారు. బోధన్ ప్రజలకు 20 పడకల ఐసీయూ వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆరోగ్య రంగంలో కీలక ముందడుగని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక వైద్య విభాగాలతో వివరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు, ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి, ట్రస్ట్ ఫౌండర్ పి బసవేశ్వరరావు, మాజీ డైరెక్టర్ విజయలక్ష్మి, లయన్స్ క్లబ్ ప్రముఖులు నాగేశ్వరరావు, యార్లగడ్డ శ్రీనివాస్, కోడాలి కిషోర్, విజయ్ కుమార్, ప్రతాప్ గుప్తా తదితర ప్రముఖులు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. देवं प्रयच्छामि देवाय वर्योने नमस्ते दिव्यमाण देवताभ्यो नमो नमः पुष्पामुष्टे स्थानवे या देवै ओम शांति 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 ओम नमस्ते మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పుడు జనరల్ హాస్పిటల్ కూడా కేవలం మరి 100 రూపాయలకే ఓపీ చూస్తున్నాము. ఐసీ కూడా బోధన మొట్టమొదటిసారి ఐసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇద్దరు ఎంపీ మంచి సేవలు అందించారు. ఇప్పుడే కలెక్టర్ చెప్పారు, డిసీజెస్ కూడా సోట్ చేయలేక పోయే వాళ్ళకి బాగా పెద్ద ట్రీట్మెంట్ అవుతాము. అటువంటి ఫస్ట్ చేతుల్లో కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని వేరే టెస్ట్ చేసి రిజల్ట్ చేసినాక దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏసీ సేవ సరిపోదని నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తక్కువ దాంట్లో కొంత డాక్టర్స్ కూడా మంచిగా చూసి మెయిన్ మెడిసిన్స్ వేరే, నాకు ఒక డిసీజ్ ఉంటుంది, మీరు మెడిసిన్స్ వేరే ఇస్తారు, అది కూడా హెవీ మెడిసిన్స్ హెవీ డోస్ వస్తూ ఉన్నాయి. దయచేసి డాక్టర్స్ కూడా రిక్వెస్ట్, మంచి డయాలసిస్ చేసి ఏది ఇష్టం బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ లేకుండా ఆ డిసీజ్ కంటే ఎక్కువ వేసిన నాలుగు కూడా ఇబ్బంది పడి మాకు చూసాం. కాబట్టి ఆ విధంగా చేయాలని, అదేవిధంగా మీ అందరికీ మరొకసారి చేసే సేవలకు ప్రభుత్వమే కానీ బోధన ప్రజాపతిని కానీ తప్పనిసరిగా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్తూ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను లాస్ట్ 2 వారాలు 3 సారి ఈ హాల్కి రావడం జరిగింది. అండ్ ప్రతిసారి ఒక ప్రత్యేక కార్యక్రమంలో జనాలకి ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాము. సో ఇది నిజంగా బోధనకి ఒక గుర్తింపు లాగా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలను పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ ఫ్రమ్
ఏదైతే వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఏర్పాటు చేశారో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బట్ సిన్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్తో నా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ఈజ్ ఆల్సో ది హాట్స్పాట్ ఫర్ గ్లూకోమా. అండ్ గ్లూకోమా అంటే ఎస్పెషలీ ఇన్ విమెన్ ఆఫ్టర్ అంటే సెకండ్ థర్డ్ గ్రావిడా జనరలీ వీ హ్యావ్ షుగర్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో మనం ఒక మామూలు ఫోన్ టు కెమెరా కొన్ని ఒక మంచి ఆప్టోమెట్రిషియన్ని పెడితే మనకి గ్లూకోమా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. గ్లూకోమా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలియదు, ఇప్పుడు మీ అత్తగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే కొంచెం కాలం తర్వాత వారి సైట్ కొంచెం వీక్ అవుతుంది. కానీ గ్లూకోమాలో మీకు అసలు ఏమీ తెలియదు, కానీ గ్లూకోమా వల్ల డెత్స్ అవుతాయి. అన్లైక్ క్యాటరాక్ట్, మయోపియా, హైపర్ మయోపియా, విజువల్ అబరేషన్స్ కాకుండా గ్లూకోమా అనేది సైలెంట్ కిల్లర్. అండ్ మన తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో వరల్డ్లో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ గ్లూకోమా ఉంది. సో మనం కూడా సేమ్ అవే లీగసీ ఉంది, అదే హెరిటేజ్ ఉంది. కాబట్టి లయన్స్ క్లబ్తో ఒక ప్రత్యేక రిక్వెస్ట్, ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. మీరు ఆల్రెడీ డిఎం కోసం కూడా అప్లై చేస్తున్నట్టు చాలామంది ఆప్టోమెట్రిషియన్, ఆప్థాల్మోలాజిస్ట్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనేది నాకు తెలిసింది, చాలా సంతోషం. అండ్ లయన్స్ ఇన్స్టిట్యూట్, లయన్స్ హాస్పిటల్ త్వరలో ఎన్ఎంసీతో అఫిలియేట్ అవ్వాలి, మీకు ఒక జాతీయ గుర్తింపు రావాలి అనేది నేను జిల్లా అధికారి. ఎందుకంటే మీరు ఎన్ఎంసీ మీకు గుర్తింపు పొందితే మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. దీంట్లో కావాల్సిన పేపర్ వర్క్ కావచ్చు, ఇన్స్పెక్షన్స్ కావచ్చు, దాంట్లో జిల్లా పరిపాలన తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు I once again thank advisor sir and also the administration of Lance. Thank you. ఆశిస్తూ మరి అందరూ ఆశీస్సులతోనే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఈ 25 సంవత్సరాల్లో దినాభివృద్ధి చెంది ఇంత పెద్ద హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి మీ అందరి సహకారం మరియు మీ యొక్క మా బ్లెస్సింగ్స్, మరియు అదేవిధంగా మన హాస్పిటల్ కూడా ఇప్పుడు ఇవాళనే స్టార్ట్ చేయడం మీ అందరి సహకారంతో ఇంకా పెద్ద హాస్పిటల్ కూడా దాన్ని అభివృద్ధి చెందామని మీ అందరి కోరిక మేరకు మేము ఒక 100 రూపాయలతోనే ఫీజు పెట్టడం మరియు క్యాజువాలిటీ, ఐసీయూ ఎక్కడ లేని విధంగా బోధనలో ఇంత పెద్ద హాస్పిటల్ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ సదావకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 1999 నుంచి ఇప్పటిదాకా లయన్స్ కట్లెస్ సేవలు చేసుకుంటూ పేదలకి ఉచితంగా మరి అతి తక్కువలో ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఈ లయన్స్ కంటి ఆసుపత్రికి ఇంకొక 3 బ్రాంచెస్ ఉన్నాయి, నిజామాబాద్, బాన్స్వాడ, ఆర్మూర్. ఈ బోధనలో మరి ఈరోజు డాక్టర్ కేవీరెడ్డి మెమోరియల్ పేరు మీద హాస్పిటల్ నెలకొల్పాం. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఉచితంగా హోటల్ దొరుకుతుంది పేషెంట్కి, వాళ్ళ అటెండెన్స్ కూడా. మరి సార్ గారు ముందు నుంచి మాకు ప్రోత్సాహంతో వచ్చారు. అలాగే జనరల్ హాస్పిటల్ చేయాలి సంకల్పం రాగానే సార్ గారు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే అసోసియేషన్ గారికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రత్యేక వారికి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మరి దాన్ని ప్రొఫెసర్ గారు మరి బోధన లయన్స్ సభ్యులందరూ కూడా చక్కని సహకారంతో ముందుకెళ్తాం. మరి బసవేశ్వర్ కానీ మరి కిషోర్ అందరూ కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మరి జనరల్లో హాస్పిటల్ కూడా మరి పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఉండాలా, చాలా కష్టమవుతుందని చెప్పి ఆయన ఆలోచన విధానము. తొందరలో మనకు ఒక బిల్డింగ్ అలాట్ చేస్తారని ఆ రోజు చెప్పారు. మరి అదేవిధంగా మరి సుదర్శన్ రెడ్డి గారు మరి ఆ బిల్డింగ్ అలాట్ చేసి మరి పేదలకు అందుబాటులో ఉండే లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు చాలా సంతోషదాయకమైన విషయము. మరి నేను చాలా సంవత్సరాల నుంచి మరి పేపర్ల ద్వారా కానీ టీవీ న్యూస్ ద్వారా కానీ సుదర్శన్ రెడ్డి గారు ఆలోచించము, ఆయన నిజాయితీ గురించి కూడా చాలాసార్లు మన బోధనలో మన ఫ్రెండ్స్ ద్వారా వింటాం. అలాంటి సుదర్శన్ రెడ్డి గారు రాబోయే కాలంలో మనకి ఇంకా చక్కగా మరి గవర్నమెంట్ దగ్గర అందాల్సిన సహాయం ఏదైనా చెప్పి అందిస్తారని, జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సిస్టమేటిక్గా జిల్లాలో పనిచేస్తున్నారని ఆవిడకి కూడా మంచి పేరు మనం రాగానే కలెక్టర్ గారు ఇట్లా ఉన్నారని చెప్పినందుకు కలెక్టర్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ఈ సమావేశంగా మన అందరి ద్వారా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.